చదువు చెప్పిన మాస్టర్లు ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి స్వాగతం పలుకుదాం. దాంతో మన కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా మిత్రులందరినీ కోవడం జరుగుతుంది. జాతిపిత అయిన గాంధీ మహాత్ముడిని, తర్వాత మనకు మన పిల్లలకు అందరికీ కూడా విద్యాదాత అయిన శ్రీ కుట్టివంటి పేరాధిపతుల గారికి విగ్రహానికి పూలమాల వేసి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. దయచేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఎవరో కంగారు పడద్దు. పువ్వులు చల్లేసి ఇలా వచ్చేయండి, అందరూ పైకి వచ్చేయండి. అందరూ దండం పెట్టి వచ్చేయండి. మన నరసింహారావు గారిని, నరసింహమూర్తి గారిని డయాస్ మీదకి స్వాగతం పలుకుతున్నాం. మన ప్రస్తుత ఉపాధ్యాయులైన ప్రధాన ఉపాధ్యాయులైన వీరెడ్డి గారిని కూడా డయాస్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన మిత్రులందరూ కూడా డయాస్ మీదకి వచ్చి అందంగా కూర్చుంటే అందంగా ఉంటుంది. అందరూ తొందరగా బయటకు డయాస్ మీదకి రావాల్సిన అవుతున్నాను. కాశీ ఇప్పటికే సమయం మించిపోయింది, మనకి సమయం లేదు మిత్రమా. ఆ రోజున మనతో పాటు చదువుకున్న స్నేహితురాళ్లలో జ్యోతిర్మణి గారు, సోదరిమణి జ్యోతిర్మణి గారు, తర్వాత శ్రీసుధ గారు, తర్వాత భారతి గారు, కుసుమ సత్యవతి గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మన గురువుల్ని సత్కరించుకునే కార్యక్రమం చేద్దాం. ఆచార్య దేవభవ అన్నారు సార్. భగవంతుడి దయ వల్ల మీ అందరి దగ్గర ఆ బాల్యంలో చదువుకుని
మీరు నేర్పిన విద్యాబుద్ధుల వల్ల ఈరోజు 35 సంవత్సరాల కార్యక్రమంలో గడిచిపోయింది. మా బ్యాచ్ అందరూ కూడా 89లో ఈ కాలేజీ నుంచి 10th కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్ళి ఈ సంవత్సరం మేము అందరూ 50 సంవత్సరాలు నింపుకొని 51 సంవత్సరంలో మేము అడుగుపెట్టాం. ఆల్మోస్ట్ 86-89 బ్యాచ్ కింద మేము మా వాట్సాప్ గ్రూప్లో ఒక 90 మంది దాకా ఉన్నాము. అయితే కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయి మనవాళ్ళు మనవరాళ్ళు ఉండడం వల్ల పండగ టైం అవడం వల్ల కొంతమంది రాలేకపోయేది. కొంతమంది స్వామి అయ్యప్ప మాల వేసుకుని శబరిమలలో ఉండడం వల్ల జరిగింది. మీ ఆశీస్సుల వల్ల మా బ్యాచ్లో 2 డాక్టర్లు అయ్యారు సార్. ఒక ఆయన రామారావు అని చెప్పి విజయనగరంలో ఉన్నారు, ఎంఎస్ అనెస్థీషియా. సతీష్ చంద్ర అని చెప్పి ఒక ఆయన డాక్టర్, ఈఎన్టీ సర్జన్ విజయవాడలో ఉన్నారు. కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కింద ఉన్నారు. సేలం శ్రీనివాస్ అని చెప్పి మన యుఎస్లో ఉన్నాడు. కొంతమంది దుబాయ్లో ఉన్నారు. అలాగే కొంతమంది హైదరాబాద్లోను బెంగళూరులోను కూడా ఉన్నారు. అలాగే రకరకాల నిర్మాణ రంగాల్లోనూ రకరకాల ఇంజనీర్ల కింద టీచర్ల కింద చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మా విద్య నేర్పినటువంటి టీచర్లతో పాటు మా టీచర్లని కలిపి ఒకసారి చూసుకోవాలి అనేది మా కోరిక. అందుకని మన టీచర్లందరూ కూడా మాస్టర్లతో ఒకసారి కలుసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మాస్టర్గా ఉన్నటువంటి టీచర్స్ మన రామచంద్రరావు గారిని పూలమాల వేసి చాలువ కట్టి మిమ్మల్ని ఇచ్చి సత్కరిస్తున్నారు. అందరూ చెప్పండి. చదువురామ్మా తర్వాత నరసింహారావు మాస్టర్ గారిని గురుగారు సాధన విధముక్తి అధికారాలతో బాధపడేది జనరల్గా. తర్వాత ఇప్పుడు అనుకుంటాం కొంత వాళ్ళకు కూడా ఇంట్లో ఎంప్లాయీస్ ఇవ్వచ్చిందేమో అనుకుంటాం. ఆ తర్వాత వాళ్ళే మన వారికి కూడా ఎంప్లాయీ. అందువల్ల మీ 2 అమ్మాయి అయితే మా 3 అమ్మాయి డాక్టర్, 2 డాక్టర్లే ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉంటున్నారు. వాళ్ళు సహాయంగా చేసుకుంటారు. అందువల్ల ఏంటంటే మీరు కూడా భార్య యొక్క రోల్ ఏమిటి కుటుంబంలో అనేది మీరు గుర్తించండి. కొంచెం ప్రేమగా ఉండండి. అందులో నేను భార్య ఎంప్లాయీ కాకుండా ఉన్నా సరే నేను డబ్బులు సంపాదించడమే గర్వం చూపించండి. ఎందుకంటే డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో ఇంట్లో బాధ్యతలు వహించడం కూడా అంత ముఖ్యం కదా. అందువల్ల స్త్రీని జీవిత భాగస్వామ్యం కంటే సమానంగా దిగేయండి. తర్వాత పిల్లల బాధ్యత కూడా సమానంగా పంచుకోండి. మాన్పించేసేస్తే పూర్తిగా మాన్పించేది కాదు, అటెండెన్స్ చెప్తున్నారు. అంటే ఇది యాక్చువల్గా రూల్స్ తెలుసుకుంటాను. మనం ప్రిపేర్గా చెప్పించుకోవాలని 9th క్లాస్ చదువుతుండగా 10th క్లాసు 4 స్పీచ్ ఇచ్చే ఇవన్నీ చెప్పించేసాం. ఈ ఎక్స్పెరిమెంట్ నేను ఇవన్నీ రాకముందు అప్పుడు చేస్తే వాడికి ఇదంతా పెడితే ఇంకా పూర్తిగా అనుకున్న సంతృప్తిగానే నేను రాకపోతే అప్పుడు మా ఇంటర్వ్యూలో నాకు సత్యవాళ్ళ వాడికి ఎవరికో రామయ్యలో సీట్ వచ్చిందని తెలిసి ఎలా వచ్చిందని మీకు అడిగితే ఎవరో శంకర్రావు గారు ఉన్నారంటే ఆయన దగ్గర కోచింగ్ ఇప్పించామన్నారు. ఎక్కడ హైదరాబాద్ ఇస్తే ఆయన దగ్గరికి వెళ్ళాను. 2-3 నెలలు అందులో ఉంచుతాను వాడి దగ్గర. మీరు ఐఐటీ దాంట్లో సీట్ రావాలి మాకు, మీకు కోచింగ్ ఇవ్వాలని. 2-3 నెలల్లో అరేంజ్ చేస్తాను. అరేంజ్ చేస్తా ఉంటే ఏమంటే సెంటర్ పాయింట్ ఉంది అనుకోరు. గాయత్రి సెంటర్ బిందు పెట్టావు. బిందు పెడితే సాధారణంగా ఏం చేస్తాం, అమ్మా జ్యోతి మినిటర్ ఓకే. ఆహారం పడుతుంది. దండేయండి. దగ్గరికి వెళ్ళు.
కొంచెం ఎడల్పుగా ఉండండి ఎడల్పుగా ఆ పక్క చాలు చాలు మళ్ళీ ఫోటో కవర్ అవుతుంది